మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము సూర్య దేవాలయం, మన అనంతపురం జిల్లాలో సూర్య దేవాలయం ఉంది, చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈరోజు మనం సూర్య దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ సూర్య దేవాలయం అనేది చూసారంటే ఉరవకొండ మండలము, బూదగవి గ్రామం. సో ఇది సూర్య దేవాలయము. ఈ సూర్య దేవాలయం వచ్చేసి చోళుల కాలం, అంటే 13వ శతాబ్దంలో ఇది చోళులు నిర్మించిన దేవాలయం. అతి ప్రాచీన దేవాలయం అనేది. చూసారంటే ఇది ఇందులో వచ్చేసి సూర్యుడు, తర్వాత శివుడు ఉన్నాడు లోపల. ఈ గుడి గురించి మనము ఏదైతే స్టోరీ ఉందో, ఏదైతే కథ ఉందో, మనం లోపల వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో మీ. ఈ గుడి కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్లేస్లో ఉంది, తర్వాత సౌత్ ఇండియాలో థర్డ్ ప్లేస్లో, మొత్తం మన మొత్తం ఇండియాలో మొత్తం ఇది 8వ స్థానంలో ఉందని చెప్పేసి వీళ్ళ చరిత్ర చెబుతుంది అనమాట. ఇది చోళులు ఈ గుడిని నిర్మించారు. పుట్టపర్తి సాయిబాబా గారు ఇక్కడికి వచ్చి అభిషేకం అర్చన చేసి ఇక్కడ చేసేవారు. టెంపుల్స్ అన్ని టెంపుల్. సో ఇది గుడి లోపలికి టెంపుల్స్. అది యూట్యూబ్ ఛానల్, అనంతపురం. ఇక్కడ ఎదురుగా శివాలయం, శివుడు ఇక్కడ ఎదురు వచ్చేసి లోపల శివాలయం ఉంది. శివుడు అలాగే లోపలికి వస్తే ఇక్కడ సూర్యభగవాన్ గురించి, గెస్చర్ గురించి, ఇంటి వచ్చారు జూమ్ ఇక్కడ సూర్య దేవాలయం. స్వామి గారి సూర్యునిదే. ఇటు వైపు వస్తే మనకు టెంపుల్కి వెళ్ళి ఎంటర్ కాబట్టి మనకు రైట్ సైడ్ వచ్చేసి శివుడి తల విగ్రహం కనపడుతుంది. అలాగే స్ట్రైట్ ఇక్కడ శివుడు, రామలింగేశ్వర స్వామి, శ్రీరామలింగేశ్వర స్వామి. ఇది ఎప్పుడు 13వ శతాబ్దంలో చోళులు నిర్మించిందన్నమాట. ఇది చాలా 13వ శతాబ్దం అంటే చాలా సంవత్సరం కింద గుడి. ఇప్పటికి కూడా చెక్కువ చెదరకు కూడా చాలా ఉంది. ఇది ఊరేనా తాత? గుడి గురించి మీకేమన్నా తెలుసా? గుడి గురించి మీకేమన్నా తెలుసా? ఓకే, కదా బయట వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు.
స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనము ఉరవకొండ గ్రామంలో, ఉరవకొండ మండలంలోకి పూజ గ్రామంలో ఎక్కువ చేసేటువంటి సూర్య దేవాలయం. సో ఈ దేవాలయానికి ఎవరైనా మీవైతే ఏమన్నా దోషాలు ఉంటుంటే ఈ శివదేవాన్ని దర్శించి మీ దోషాలు పోగొట్టుకోవాలని చాలామంది ఇక్కడ పూజలు చేసుకుంటారు. సో మీకు ఏమైనా దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోండి. ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఈ అంటే ఫిబ్రవరిలో 15, 16 తేదీల్లో రథసప్తమి. ఆ 2 రోజుల్లో ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేస్తారు. ఆ 2 రోజులు ఇది చాలా విశేషమైనది. సో ఎవరైనా పూజ చేసుకుంటే దోషాలు నివారణ చేసుకుంటే ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే, సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మీకు అంటే ఇలాంటి దేవాలయం మీకు, సో ఎవరికి తెలియని దేవాలయం మీకు నేను చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, ఇది సో పుగుదగవి గ్రామము, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లాలో ఉండేటువంటి సూర్యదేవాలయం, ప్రాచీన సూర్య దేవాలయము. సో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది చోళరాజుల కాలం అంటే 13వ శతాబ్దం నాటి ఇది దేవాలయం వాళ్ళు నిర్మించారు, చోళులు నిర్మించారు. ఈ దేవాలయం అంటే మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 2వ ప్లేస్లో ఉంది. అండ్ దక్షిణ భారతదేశంలో 3వ ప్లేసు. దాని తర్వాత అలాగే యావత్ భారతదేశంలో 8వ దేవాలయంగా ఇది ప్రపంచ ప్రఖ్యాతి ఉంట. ఈ దేవాలయం అనేది ప్రపంచంలోనే దక్షిణముఖంగా ఉన్నటువంటి దేవాలయంలో ఇది ఒక దేవాలయం. ఇది ఓన్లీ ప్రపంచంలో ఒకటి ఉంది దక్షిణముఖంగా ఉండే దేవాలయం, అది సూర్య దేవాలయం మాత్రమే. సో ఇది అండ్ అలాగే మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే సో ఎదురుగా మనకు శివుడు దర్శనమిస్తాడు. శివుడు అని శ్రీరామలింగేశ్వర స్వామి శివుడి దర్శనం జరుగుతుంది మనం గుడిలోకి. సో మనం ప్రవేశించకండి శివుడిలో. సో అలాగే మనం ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిమ అనమాట. సో ఆంజనేయ స్వామి సూర్య భగవానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ఇక్కడ వాళ్ళు పూజారులు చెప్పారు మనకు, గురువుగారు కాబట్టి. సో ఇది అప్పటి చోళులు ప్రతిష్ఠించినటువంటి శివుని విగ్రహం చూసారా, చాలా పెద్దది. సో వెనకాల చూస్తే వినాయకుడు, ఆదిదేవుడు వినాయకుడు ఉన్నాడు. సో అలాగే ఇటువైపు చూస్తే సూర్యుడు. సో ఇది ఎప్పటి గుడి అన్నమాట. సో ఇంకా ఈ గుడి గురించి ఏంటంటే, సో ఈ గుడి ఏంటంటే అప్పుడు పుట్టపడితే సాయిబాబా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అభిషేకం అర్చన తన సంస్థలతో చేసేవాళ్ళని చెప్పేసి ఇక్కడ పేర్పడం జరిగింది. ఇది నంది. సో ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే, శ్రీ సూర్య భగవానుడు దక్షిణ దిక్పాలకుడైన తన కుమారుడు అంటే యమధర్మరాజు. సో యమధర్మరాజు గారిని చూస్తుందన్న సూర్య భగవానుడిని సో మీరు ఆరాధించినట్లయితే మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము లభిస్తాయి. సో ఈ గుళ్ళోకి మీరు ప్రవేశించినప్పుడు అంటే ప్రవేశించడం ముందు అంటే ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో అప్పుడు ఓం నమో భగవతే సూర్యాయ అనే మహామంత్రాన్ని భక్తితో జపిస్తూ ఆలయ ప్రదక్షిణలు అంటే 3 కానీ 7 కానీ 21, 54, 108 ఇక్కడ ఇలాంటి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు ఏదైతే అది తీరుతుందని చెప్పేసి ఇక్కడ సో ఇక్కడ తప్పక నెరవేదని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నారు, పూజలు చెప్తున్నారు ఇక్కడ. సో ఈ దేవాలయం యొక్క ఇంకొక విశిష్టత ఏంటంటే, సో ఈ దేవస్థానం అనేది 3 రాళ్ళచే నిర్మించబడి ఉందంట. సో ప్రత్యేకమైన విశిష్టత ఉంది సో దీనికి.
సో ఈ సూర్యనారాయణ స్వామి ప్రతిరోజు 3 రూపాయల దర్శనమిస్తాడు. సో ఉదయము బ్రహ్మరూపము, మధ్యాహ్నము మహేశ్వరుడు, సాయంకాలము స్వయం విష్ణు రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు అంటారు. సో ఇది 3 రాళ్ళచే ప్రతిష్ఠించబడింది కాబట్టి. సో ఇది మన సూర్యదేవుని యొక్క విశిష్టత. సో ఎవరన్నా మీరు అంటే మీకు ఏమన్నా దోషాలు ఉన్నట్లయితే ఈ సూర్యదేవాలయాన్ని మీరు వచ్చినట్లయితే ఈ సూర్యదేవాన్ని మీరు వీక్షించినట్లయితే మీకు ఏవైతే ఉన్నాయో దోషాలు మీకు చాలా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడి పూజారులు చెప్తున్నారు. ఫోటో చెప్పండి స్వామి, ఈ గుడి గురించి ప్రత్యేకత మీకు తెలిసిందే చెప్పండి. ఓం నమో భగవతి సూర్యాయ నమః. ఇది చౌలరాజు పరిపాలన నుంచి ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఇది దాదాపు అంటే 13వ శతాబ్దం చౌలరాజు పరిపాలన నాటిది. ఇది చాలా సూర్యనారాయణ బోధిగ గ్రామం ఉరువకొండ మండలం అనంతపురం జిల్లాలో ఉంది. ఇది దాదాపు అంటే చౌలరాజు పరిపాలన నుండి ప్రతిష్టాపన చేసినారు. ఇక్కడ సూర్యనారాయణ దక్షిణముఖముగా ఉన్నాడు. ఈ ప్రపంచంలోనే 3వదిగా, రాష్ట్రంలో 2వదిగా, భారతదేశంలో 3వదిగా, యావత్ భారతదేశంలో 8వదిగా అని చెప్పుతుంది. అదిగాక ఇక్కడ బోధిగ గ్రామంలో సూర్యనారాయణ స్వామి దక్షిణముఖముగా ఉన్నాడు. చాలా విశేషం. దక్షిణముఖముగా ఎందుకు ఉన్నాడంటే దక్షిణాధిపతి యమధర్మరాజు కావడంతో ఇది స్వామిని చెప్తుండే సార్. మీరు అలాగే చెప్పారు. మొదటిది ఎక్కడ ఉంది తెలుసుకోవచ్చా? మొదటి దేవాలయం ఎక్కడ ఉంది? సూర్య దేవాలయం. ఇది 2వదిగా మీరు పరిగణిస్తున్నారు. అరసవల్లి. అరసవల్లి. ఇది కోనార్కు 2వదిగా. రాష్ట్రంలో అరసవల్లి, భూదగిరి. ఆ స్వామి బాగా చెప్తారు సార్, వస్తాడు ఉంటారు. లేదు, మీకు తెలిసినది మీరు కంటిన్యూ చేయండి. ఏమో మొదలు పెట్టాను. సో ఇప్పుడు రథసప్తమి రోజు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయదలుచున్నారు? మ్యాటర్ చెప్తాను. ఆ సాంగ్ చెప్తాను అంటే అనుభవం ఉంది. వస్తాను. श्री कृष्ण ब्रह्मणे ब्रह्मा श्री दैविका चंद्र प्रणाम योगा